వచ్చిన బిడ్డ ఇక్కడ మేము మా ప్రార్థన విజ్ఞాపనలు తెలియజేస్తున్నాం. మరి ఆకుడి 16 గ్రామాల్లో మరి సువార్త చేయాలని ఆశపడుతున్నాం. సువార్త చేయాలంటూ భారంతో కూడిన పని. మరి వెళ్ళటానికి మరి మేము ఓమిని వెహికల్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మీరు కూడా దాని కొరకు మీరు ప్రార్థించాలని మొదటి ప్రార్థన అవసరం తెలియజేస్తున్నాను. రెండోది, మరి మనకి దేవుడు 7 ప్రాంతాల్లో మరి బ్రాంచీలను ఇచ్చాడు. ఆ 7 ప్రాంతాల్లో చేయటానికి సేవకులను లిఫ్ట్ చేయాలా, దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి 7 ప్రాంతాల్లో కూడా మనము ఒక బయట ప్లేస్లో పెడుతున్నాం తప్ప మన సొంత ప్లేస్ అంటే ఏదీ లేదు. మరి సమతా నగర్ ప్లేస్ ఇచ్చాడు, దాన్ని అక్కడ మట్టి తోలి ఉన్నాము. మరి అది కట్టడానికి ప్రారంభించడానికి మేము పూనుకుంటున్నాం. ఒకవేళ మీరు ఎవరికైనా ప్రేరేపణ వస్తే కనుక మరి మా నెంబరు 9700370004. మరొకసారి చెప్తున్నా, 9700370004 మా ఫోన్పే నెంబర్. మీరు ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ మందిరం కొరకు మీరు సహాయం చేయండి. అలాగే మరి సమతానగర్లో మరి 32 సెంట్లు ఉన్నాయి. ఆ 32 సెంట్లు కాడ మరి మన స్థలానికి ముందుకుంది, దాన్ని కాడ కొనాలని ఆశపడుతున్నాం. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి దేవుడు అక్కడికి దర్శన ప్రకారం ఆ 3 ఎకరాల కాడ కొనాలా. దేవుడు అనుకూల సమయంలో అది కొనిచ్చే విధంగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. దాని కొరకు ప్రార్థన చేయండి. మరి బొమ్మరెడ్డి వరకు మరి మంచి టెంట్లో మేము ఇప్పటివరకు మేము ప్రసంగం చెప్పాం. మరి ఇక్కడ దేవుడు అన్నీ సమకూర్చాలా. మరి ఇక్కడ కూడా ఒక సెంట్ అన్న స్థలం ఇచ్చి దేవుడు ఒక మందిరాన్ని కట్టాలని మేము ఆశపడుతున్నాం. దానికి మరి ఒక సెంట్ అయితే రెడీగా ఉంది కొనడానికి 5 లక్షల రూపాయలు. మరి దేవుడు 5 లక్షలు కూడా సమకూర్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మేము వెళ్ళటానికి మరి సువార్త చేయటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి దానికి వెళ్ళాలంటే మరి ఫ్యామిలీకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. మరి వెహికల్ ఒకటి అడుగుతున్నాం, యూనికాన్ వెహికల్, అలాగే కారు ఒకటి అడుగుతున్నాం. మరి సువార్త చేయడానికి అనేక దూర ప్రాంతాలు వెళ్తే ఇప్పటికే 2 లక్షల పైబడి బైక్ మీద తిరగటానికి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని ఎంతగా నేను స్తుతిస్తున్నంత భాగ్యం ఇచ్చినందుకు ధన్యత. నేను బైక్ కాడ ధన్యత, దాన్ని బట్టి దేవునికి మహిమ కలిగిన మరి ఆ బైక్ కాడ కొంచెము ప్రాబ్లమ్స్లో ఉంది. మరి బైక్ కొనాలని ఆశపడుతున్నాను కాను. దేవుడు దానికి 1,43,000 రూపాయలు దేవుడు సమకూర్చబడిన గాక. మరి నూతన వెహికల్ మరి బైకులు కూడా మరి లోన్ పెట్టాలని మేము ఆశపడుతున్నాం. ఆ లోన్ కావాల్సిన డాక్యుమెంట్స్ అలాగే అన్నీ కూడా మరి దేవుడే మాకు సమకూర్చిన గాక. మరి మేము 4 విషయాలు చెప్పా. ఒకటి, సమతానగర్లో చర్చి కడుతున్నాం. ఆ చర్చికి సంబంధించిన చర్చి కడతానికి కావాల్సిన ధనాన్ని దేవుడు సమకూర్చాలి. మీకు ఎవరైనా ప్రేరేపిస్తే నేను చెప్పిన ప్రకారం మీరు దాని సహాయం చేయండి. రెండోది, ఇప్పుడు బొమ్మరెడ్డి పరిధిలో ఒక సెంట్ ఆల్రెడీ ఉంది 5 లక్షల రూపాయలకి. అది కొనాలని ఆశపడుతున్నాం. మరి దేవుడు దానికి ప్రకారం మీకు దేవుని మందిరం కొరకు స్థలం కొనాలి కాబట్టి ఆ స్థలంకు ప్రేరేపిస్తున్నట్టు మరి నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా సహాయం చేయండి. మూడోది, మరి సువార్త చేయడానికి వెహికల్ కావాల్సి ఉన్నది కాబట్టి ఆ ఓమ్ని మరి నేను హైదరాబాద్ వెళ్ళి తీసుకురావాలనుకుంటున్నాను. మరి అది 50,000 రూపాయలు 60,000 రూపాయలు ఉంటుందని చెప్తున్నారు. దేవుడు మరి అక్కడ 2 వ్యక్తులు చెప్పిన అది ఆ వెహికల్ మంచి వెహికల్ దేవుడు మనకు సిద్ధపరచను కాక. ఒకవేళ సువార్త కొరకు ఆ వెహికల్కి మీరు ఎవరైనా స్పాన్సర్ చేయాలి అనుకుంటే కనుక మీ వంతు మీ సహాయం మీరు చెయ్యండి. మరి నేను యూట్యూబ్లో దీన్ని అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసినప్పుడు ఆ ఫోన్పే నెంబర్ దాంట్లో పెడతాను. మీకు దేవుడితో వచ్చింది మీరు చేయండి. అలాగే మరి సువార్త చేయడానికి వెళ్తానికి మరి వెహికల్ కారుని బైక్ మేము అడుగుతున్నాం. దేవుడి కాడ అది ఒకటి 18 లక్షలు, ఒకటి 4 లక్షలున్నర. దేవుడు అది కూడా దేవుడు సమకూర్చబడిన గాక. మందిరంకి అయితే 10 లక్షలు అవుతాయని మరి కాపీ మేస్త్రి చెప్పి ఉన్నాడు. యేసునామములో 10 లక్షలు ఇచ్చే స్పాన్సర్లు దేవుడు లేచును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు ఇప్పటి వరకునైనా అయ్యా, ఇదిగో అంతం నుంచి 6 నుంచి అంతవరకు నీవుగా తోడుకున్నావు. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రభా ఈ రోజు నువ్వునైనా అయ్యా ఎప్పుడు నేను ఇంతవరకునైనా అయ్యా అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. మళ్ళీ ఇదిగో దీంట్లో ప్రభు ఎంతమంది అయితే లైవ్లు చూస్తారో వాళ్ళకి నేను ఎవరైతే ప్రేరేపిస్తావో ఇదిగోనైనా నీకు ఇచ్చింది అన్నాడు కదా వ్యర్థం కదా నాయన. అయ్యా ఇదిగో పేతురు అయ్యా ఇదిగోనైనా తన వాడని ఇచ్చినప్పుడు అయ్యా ఏమీ లేని వాడలలో నిండారు ఆశీర్వాదం ఇచ్చి, అంతేకాక నేను పట్టజనాన్ని నీ గిన్నె నిండిపోలే విధంగా తన వాడ నింపడమే కాదు కానీ ఇతర 2 వాడలు కానీ నింపి అంత గొప్ప ఆశీర్వదించావు. నీవు ఇచ్చేవంటి దాన్ని ఉంచుకునే దేవుడు కదా నాయన. దానికి 1000 రెట్లు ఇచ్చే దేవుడు కాదు ప్రభా. ఎంతమంది మందిరం కొరకు నాయన, అలాగే నేను బొమ్మరెడ్డి వరిలో స్థలం కొరకు, అలాగే నేను పరిశుద్ధాత్మదేవి ఓముని వ్యాన్ కొరకు నాయన, అలాగే నేను మేము వెళ్తానికి ప్రభా అయ్యా వెహికల్ కొరకు ఎంతమంది అనేది సహాయం చేయాలని ఆశపడుతున్నారు. ఇచ్చే వాళ్ళందరినీ మీరు దీవించండి, మీరు ఆశీర్వదించిన ప్రభా.
అయ్యా ఇదిగో ఎంతమంది నాయన ఇదిగో నీ చిత్తములందో వాళ్ళ ద్వారానే మీరు నన్ను సమకూర్చండి ఆయన. మందిరానికి కావాల్సిన ప్రభు ఇదిగో ప్లారికి కావాల్సిన 1,50,000 రూపాయలు, అలాగే మందిరం మొత్తం నిర్మాణం చేయడానికి నేను 10 లక్షలు యేసు నామములో నీవే సమకూర్చబడిన గాక. అయ్యా దాతలు మీరు లేపండి నాయన, ఇచ్చే దాతలు మీరు లేపండి నాయన. అయ్యా గుప్పులిపోయిన అయ్యా మనుషులు లేపండి ప్రభా. అయ్యా యేసు నామములో వాళ్ళకి దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. ఇచ్చే వాళ్ళకి మీరే చేయమని ప్రభా. అయ్యో నేను నీ రాజ్యం కంటే పాలుభక్తులు వాళ్ళని కూడా మీరే చేయమని, ప్రతి బిడ్డ మీరు దీవించి ఆశీర్వదించమని. ఇప్పటివరకు జరిగిన ప్రతి దాన్ని బట్టి నీకు వందనాలు. మంచి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు, మంచి సలహాన్ని ఇచ్చినందుకు వందనాలు. అనేక మంది బిడ్డలు నడిపించినందుకు నీకు వందనాలు. లైవ్లో చూస్తాక అనేక మంది నేను నీ కొరకు అయ్యా ఇదిగో లైవ్లో తీసుకొచ్చేందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డని మీరు దీవించని, మీరు ఆశీర్వదించమని నా జడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు ప్రభువైన యేసుక్రీస్తు అత్యంత ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము సమాధానము సదాకాలము మన అందరికీ తోడైయుండును గాక. లైవ్లో చూస్తున్న పిల్లలకు తోడైయుండును గాక. మన బొమ్మరెడ్డి వారి వీధికి తోడైయుండును గాక. ఆకిడి 16 గ్రామాలకు తోడైయుండును గాక. ఆకిడి మండలానికి తోడైయుండును గాక. చుట్టుపక్కల ప్రాంతాలకు తోడైయుండును గాక. మన దేశానికి తోడైయుండును గాక. ఇదిగో ఎంతమంది అయితే ఇదిగో నేను ఆకిడి మండలంలో దైవ సేవకులు ఉన్నారు, ప్రతి దైవజని సేవకులకు నువ్వు తోడుగా ఉండును గాక. మా దైవజనులు ఆశీర్వదించబడిన గాక. మా దైవజనులు దీవించబడిన గాక. మా దైవజనులు కావాల్సిన ప్రతి అవసరం తీర్చబడిన గాక. విశ్వాసులు కావాల్సిన అవసరం తీర్చబడిన గాక. విశ్వాసులు ఏ అప్పులు కొట్టివేయబడిన గాక. అనారోగ్యం తొలగించబడిన గాక. నీ మహిమతో నీ ఆరోగ్యత ప్రతి బిడ్డ నింపబడిన గాక. ఆమేన్, ఆమేన్.